హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ మనం ఇక్కడ పెట్రోల్ బంక్లో స్టే చేసాం కదా. ఇదే పెట్రోల్ బంక్, భారతీ పెట్రోల్ బంక్. అది ఇప్పుడు మనం ఎన్ని రెడీ చేసుకొని బయలుదేరాలి. రెడీ స్టార్ట్ చేసాము. ఇక నుంచి అరుణాచలం ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. చూసారు కదా, అక్కడి నుంచి తొక్కుంటానే వస్తా ఉన్నా. ఓకే, ఇంకొక 40 కిలోమీటర్లు వెళ్ళిపోతే అరుణాచలం. మ్యాక్సిమం ఈరోజు గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోవచ్చు. అరుణాచలం వెళ్ళే దారిలో ఒక చోట ఆపాను. ఒక చిన్న గుడి ఉంటే కూర్చోడానికి బాగుందని చెప్పేసి కాసేపు అట్లా కూర్చొని నా దగ్గర తెచ్చుకుంది ఏదో ఇప్పుడు తినేసి బయలుదేరదామని ఇక్కడ ఆగాను. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా చెరుకు పంట. ఓపెన్ ప్లేస్ అన్నట్టే ఉంది. అంటే ఇక్కడ మొత్తం చెరుకే వేస్తున్నారు. చెరుకు, వరి. నేను చూస్తున్న ఇప్పటి వరకు నేను చూసిన తమిళనాడులో ఎక్కువగా చెరుకు, వరి ఎక్కువ చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఒక 28 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది అరుణాచలము. అప్రాక్సిమేట్లీ ఒక 11కి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. అంటే మనం వెళ్ళేదాన్ని బట్టి ఉండొచ్చు. నాకు ఈ సైకిల్ రైడింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరనంటే రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు అతను 14 దేశాలు తిరిగేస్తున్నాడు. సో ఎంతో కష్టపడి ఆయన కరోనా టైంలో కూడా స్టార్ట్ చేశారండి. ఇంటర్వ్యూ చూశాను నేను ఈ మధ్య. సో ఆయన అన్ని దేశాలు తిరగంగా కనీసం మనం మన ఇంటి దగ్గర నుంచి అరుణాచలం రాలేమా అని ఒక ఆలోచన వచ్చింది నాకు. సో ఏదో ఒక మోటివ్తో రావాలి కాబట్టి నేనైతే సేవ్ సాయిల్, సేవ్ ట్రీస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ముందుకైతే వెళ్తా ఉన్నాను. ఈరోజు అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ వరకే చేస్తాను. గిరి ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ రిటర్న్ ప్లాన్ చేసేసుకుందాము. అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అదే అరుణాచలం కొండ. ఆ కొండ చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తారు. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది. ద ఆర్చ్ టెంపుల్ సిటీ తిరువన్నామలై వెల్కమ్ టు యూ అనే బోర్డుతో ఆర్చ్ కనపడతా ఉంది కదా. ఫస్ట్ నేను బ్రిడ్జ్ మీద ఉన్నాను కదా, అది గూగుల్ మ్యాప్లో చూస్తే 11 కిలోమీటర్ల నుంచి ఆ రూట్ చూపిస్తూ ఉంది. ఈ రూట్ చూపించాలి నాకు. తర్వాత ఇక్కడ బోర్డులు ఉంటే ఆ బోర్డులను ఆధారంగా చేసుకొని నేను ఎటు వస్తే సో మెయిన్ ఎంట్రన్స్ ఇది, వెహికల్స్ అనేటే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు. ఇదైతే 7 వస్తుంది, అటైతే 11 వస్తుంది. ఫైనల్గా అయితే వచ్చేసాము అరుణాచలం. మనం ఇప్పుడు రాజగోపురం ఎదురుగా ఉన్నాము. ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. వెనక మనం చూస్తారు కదా, కర్పూరం తీసి అక్కడ అఖండ వెలిగిస్తారు. అటు నుంచి మనం స్టార్ట్ చేసి ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే మనం కూడా ప్రారంభిస్తా ఉన్నాం. సో రాజగోపురానికి కుడివైపు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే కానించి ఈ రోడ్డు వర్క్ ఏమో జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి మిషన్లు రోడ్డు వర్కే, సిమెంట్ రోడ్ అయితే చేస్తున్నారు. అరుణాచలంకి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉంటారు. నువ్వు ఎక్కడ చూసినా సరే తెలుగు వాళ్ళే యాత్రికులు ఎక్కువ. వినాయక చవితికి రంగం సిద్ధమైనట్టుంది. బొమ్మలు అయితే రెడీ చేసి పెట్టినారు. అయితే నేను అక్కడే నడుస్తున్నట్టుంది. పెద్దగా ఎవరు క్రౌడ్ లేనట్టున్నారు. వేరే అప్పుడు కూడా చెప్పారు అనమాట. దర్శనం కూడా పెద్ద టైం పట్టట్లేదు, వార్తలు అయిపోతూ ఉంది. ఈరోజు పెద్ద క్రౌడ్ లేరు అని చెప్పేసి. అంటే వినాయక చవితి కదా, అంటే ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు సెలబ్రేటింగ్ బిజీలో ఉన్నారేమో. అందరూ వచ్చేది ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి మన తెలుగు వాళ్ళు వినాయక చవితికి మ్యాక్సిమం వచ్చేటట్టు. అంటే వినాయక చవితి అంటే 27వ తారీఖు వినాయక చవితి కాబట్టి ఆ రోజు ఏమైనా క్రౌడ్ జరగచ్చు. ఇప్పుడైతే పెద్ద క్రౌడ్ ఏం లేదు. పక్క చూస్తూ ఉన్నారు కదా, అది శేషాద్రి స్వామిగాల ఆశ్రమం అంట. అది నేను లోపలికి వెళ్ళి చూశాను, కెమెరాలు అలవలేదు. లోపలంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా మంది ధ్యానంలో కూర్చోన్నారు. అక్కడ కుక్క కూడా కనీసం శబ్దం కూడా చేయట్లేదు. రమణ మహర్షుల ఆశ్రమంలోకి లోపలికి వెళ్ళేది వచ్చాను. లోపలికి వెళ్ళినంతసేపు నిశ్శబ్దం. అక్కడ కూడా అందరూ ధ్యానంలో కూర్చొని ఉన్నారు. ఎంత అసలు నాకైతే అక్కడే ఉండిపోవాలని ఎంత బాగుంది. అక్కడ ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ధ్యానంలో కూర్చుంటే నేను పోయినంతసేపు చూస్తాను, వాళ్ళు అట్లాగే లీనమైపోయి ఉన్నారు.
ధ్యానం అంటే అంత ఇదిగా వీళ్ళు ఉన్నారు కదా, అసలు అది మాటలతో వర్ణించలేనిది. ఒక్కసారి వచ్చి చూడండి. సో రమణ మహర్షి ఆశ్రమంలో ఎంత బాగుంటుందో. ఆ సైలెన్స్లో అంటే అందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకు ఆ నెమళ్ళు అరుస్తూ ఉంటుంది. అదైతే ఇంకా అసలు వేరే లెవెల్. ఇక్కడ మన ఇండియన్ సగం మంది ఉంటే సగం మంది ఫారినర్స్ ఉంటారు. దారి మధ్యలో గిరిప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అన్నప్రసాదం అని చెప్పి పెడతారు, సాంబార్ అనేది. అక్కడ టీ కిట్లు కూడా పెట్టారు కదా, టీ కూడా ఉచితంగానే. వెనక కనపడుతుంది దుర్వాస మహర్షి ఆలయం. దుర్వాస నేను చెప్పాను కదా, ఎక్కువ మంది లేరు, క్రౌడ్ అయితే లేదు ఈరోజు. నేను లాస్ట్ టైం ఒకసారి గురు పౌర్ణమి ఆ రోజు వచ్చా, గురు పౌర్ణమి రోజు. అయితే అప్పుడు ఒక్కరోజు కూడా సారీ అసలు క్రౌడ్ ఎట్లా ఉండిందంటే ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోయింది. సో ఈరోజే చాలా ఫ్రీగా ఉంది. దారి గిరిప్రదక్షిణ చేసే దారి కొనా వరకు గుడిలే. నేను ఇక్కడ అమ్మవారు ఉన్నారు, గాయత్రి అమ్మవారు. ఇక్కడ నవగ్రహాలు. అక్కడ కూడా నేను నవగ్రహాల చుట్టూ తిరిగేసి బయటకు వస్తా ఉన్నాను. ఓకే, మళ్ళీ ఇటువైపు ఏదో కూడా ఉంది. తమిళలో రాస్తున్నారా? రాముల వారి గుడి. ఓకే, శ్రీరాముల వారి గుడి. శ్రీరాముల వారి గుడి. మళ్ళీ దగ్గరనే ఇంకొక గుడి ఉంది. ఈ రాఘవేంద్ర బృందావనం అంట. చూసిన గుడులు తిరిగితే తిరిగినన్ని ప్రదక్షిణలు. ఆ బోర్డు పైన మ్యాప్ చూపిస్తుంది మనం ఎక్కడున్నాం అనేది. నేను ఇప్పుడు 6 కిలోమీటర్లలో ఉన్నా. 6 కిలోమీటర్లు ఇచ్చాను అనమాట. ఇంకా 6 అంటే 14కి 6 అంటే ఇంకా ఎట్లేదన్నా 8 కిలోమీటర్లు నడవాలి. సో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం మ్యాప్ తీసుకుంటా అవుతాం. అక్కడ రెడ్ డాట్ పడుతూ ఉందా, ఆ రెడ్ డాట్ మనం ఉండే లొకేషన్ అన్నమాట. మనం నడిచింది, నడవాల్సింది టోటల్ ఇక్కడ అసలు మ్యాప్ రూపంలో చాలా బాగా ఇచ్చారు. దర్శనం చేసుకొచ్చిన లింగం వచ్చేసి సూర్యలింగం అంట. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కంపల్సరీ ఈ శివలింగాలని దర్శనం చేసుకోండి. ఇంకా మనం చేసుకోండి అగ్నిలింగం, అగ్నిలింగం సైకతలింగం అనుకుంటా. వరుణలింగం దర్శనం చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో సద్గురు చారిటబుల్ ట్రస్ట్ అంట. ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు. సో అక్కడ ప్లేట్లు ఉంటాయి, ఒక దగ్గర కడుక్కొని పెడతారు. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే కూల్ డ్రింక్ ఇస్తూ ఉన్నారు. చూడండి. థ్యాంక్ యూ.
నిక్టో. సో ఇది కూడా ఒకటి ఫ్రీ ఇస్తూ ఉన్నారు. ఎవరైనా అన్నదానానికి విరాళాలు ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. బాగుంది కదా. వేసారు, ఇది పప్పులాగా ఉంది. ఇది ఏం రేసి అనేది అర్థం కదా, కానీ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. అన్నదానం ఇది అంతా మధ్యలో తీసాను. ఇవి నువ్వెన్ని అడిగినా వేస్తారు ఒక మనిషికి. నేనైతే 2 తీసుకున్నా, అంటే మధ్యలో ఏమైనా దాహం వేస్తే. కూలింగ్ అయితే లేవు, కానీ మనిషికి 2 ఇస్తున్నాడు, 3 ఇస్తున్నాడు, అన్లిమిటెడ్. నువ్వు ఎంతనే తిను. ఫుడ్ కాడ మాత్రం నో కాంప్రమైజ్ అన్నట్టు పిలిచి మరి వెళ్తా ఉంటే అన్నదానం చేస్తున్నారండి రండి అని చెప్పేసి. నేను చూపించాను కదా వీడియోలో, అది ఆ భోజనం మాత్రం హైలైట్గా ఉంది అసలు. ఆ కూరకి ఆ భోజనానికి 2 సార్లు పెట్టుకున్నాను నేనైతే. వారాహి అమ్మవారి టెంపుల్. అక్కడి నుంచి ముందు భోజనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్లో ఉన్నారు అమ్మవారు. అమ్మవారు వచ్చేసి శ్రీ వజ్ర వారాహి అమ్మవారి ఆలయం అంట. సో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, అక్కడ వారాహి అమ్మవారు అంటే తెలుపు రూపంలో ఉన్నారు, ఇక్కడేమి ఎరుపుగా ఉన్నారు అమ్మవారు. ఈ వజ్ర వారాహి అమ్మవారి ఆలయం అద్భుతం అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే వారాహి అమ్మవారు టెంపుల్ ఇక్కడ ఉంటుందని చెప్పేసి. సో గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్లు తార్ రోడ్డే ఉంటుంది, చుట్టూ షాపులు ఉంటాయి, ఒక గ్రామం లాగే ఉంటుంది. మొత్తం 14 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి వస్తుంది. 14 కిలోమీటర్లు దేవస్థానాలు కనపడతా ఉంటే దర్శనం చేసుకుంటూ మనం రావాలి. అసలు అరుణాచలం అంటే నాకు తెలిసిన దాంట్లో ఈ అరుణాచల పర్వతం ఏదైతే ఉందో, మనకు హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, హిమాలయ పర్వతాలు కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అవి దేనివల్ల ఏర్పడ్డాయి? టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం ద్వారా అవి పర్వతాలన్నీ ఏర్పడడం జరిగింది. కానీ ఈ ఈ పర్వతం యొక్క రాళ్ళను టెస్ట్ చేస్తే, అంటే ఫారినర్స్ టెస్ట్ చేసి, ఈ పర్వతం అనేది సహజ సిద్ధంగా కొన్ని హిమాలయ పర్వతాలు పుట్టక ముందు కొన్ని బిలియన్ సంవత్సరాల ముందు ఇది ఉంది. ఇది సాధారణంగా ఏర్పడింది అయితే కాదు, అంటే ఈ టెక్టానిక్ ప్లేట్ లాగా హిమాలయాల లాగా న్యాచురల్ ఫార్మింగ్ అయితే కాదు ఇది అని చెప్పేసి తేల్చారు. సో మనకు ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ పర్వతం అనేది ఫస్ట్ స్టార్టింగ్లో బగబగ మండుతూ ఉండేది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ అరుణాచలంలో శివలింగాన్ని అగ్నిలింగం అని అనడానికి కారణం కూడా అదే. తర్వాత కొన్ని రోజుల తర్వాత బగబగ మండే కొండ కాస్త బంగారు కొండగా మారింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రాగి రూపంలోకి మారింది. తర్వాత ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగంలో ఒక సాధారణ శిలలాగా మనకు దర్శనం ఇస్తూ ఉంది. సాధారణ శిల అంటే మనం జస్ట్ అన్ని కొండలు చూస్తున్నట్టే మనకు కనబడుతూ ఉంటాయి. కలియుగం కాబట్టి మనకు అట్లాగే దర్శిస్తుంది. అంటే యుగ యుగాలకు మారుతూ ఏ రూపంలో ఉండాలనో ఆ యుగానికి సంబంధించి ఆ రూపంలోనే మనకు దర్శనం ఇస్తున్నాడు శివయ్య. సో అరుణాచలం గురించి ఇంకా చాలా ఉంది తెలుసుకోవడానికి. మీరు పూర్తిగా అరుణాచలం గురించి తెలుసుకోవాలంటే ఉన్నారుగా మనకు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా. అసలు యాక్చువల్గా ఈరోజు యువతంతా కూడా హిందూ ధర్మం పట్ల కొంచెం అవగాహన కలిగి ఉంటున్నారు అని అంటే దానికి ముఖ్య కారకులు ఎవరు అని అంటే చాగంటి వారు, గరికపాటి వారు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
సో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.